Hi, hello, namaste, namaskar, good evening and welcome. Live pre-release event ki swagatam suswagatam August 11వ తారీఖున మీ ముందుకు రాబోతోంది 14 Reels Entertainment మనకు అందించబోతున్న నితిన్ స్టారర్ లైవ్. హను రాఘవపూడి గారు ప్రేమ కథలకి చిరునామాగా మారిపోయారు. అందాల రాక్షసి నుంచి కృష్ణగాడి వీర ప్రేమ గాథ వరకు ఆయన తీసినటువంటి ప్రేమ కథలు అన్నీ విభిన్నంగా ఉంటాయి. అండ్ మన నితిన్ చాక్లెట్ బాయ్, లవర్ బాయ్, చాలా మందిని తన కళ్ళతోటి నటనతోటి పడేసినటువంటి మన అందగాడు. ఈ లుక్ ఏంటబ్బా, ఆ గడ్డం ఏంటి, ఆ రఫ్నెస్ ఏంటి, ఇలాంటి అనుమానాలు మీ అందరికీ ఉన్నాయి. లైలో ఒక చాలా అంతరార్థం ఉంది. లై అంటే ఏంటి? లవ్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ ఎనిమిటీ, వీటన్నిటిని కలిపితేనే లై అని అన్నారు. ఇంత కాంప్లికేటెడ్గా ఉందా, లేకపోతే ఇవన్నీ మన జీవితాల్లో భాగమేనా? ఏం చెప్పబోతున్నారు మన డైరెక్టర్, ఇవన్నీ మనం తెలుసుకుందాం. సో వెల్కమ్. ఆగస్ట్ 11వ తారీఖున ఈ సినిమా మీ అందరికీ కూడా పెద్ద పండగ చేస్తుంది. ఎందుకంటే ఈ బ్యానర్ ఏదైతే ఉందో ఇది అన్నిటికంటే పెద్ద సినిమాల్ని, మంచి సినిమాల్ని ఇచ్చే బ్యానర్ 14 Reels Entertainment మనకు అందిస్తోంది. వెంకట్ బోయిన్పల్లి గారి సమర్పణలో గోపి ఆచంట, రామ్ ఆచంట అండ్ అనిల్ సుంకర మనకు అందిస్తున్నటువంటి 14 Reels Entertainment లైవ్ ఆడియో రిలీజ్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పటి వరకు మణిశర్మ గారు మనకు అందించినటువంటి సంగీతంలో 3 పాటల్ని మనం రిలీజ్ చేసేసుకున్నాం. ఇంకొక పాటని ఈ స్టేజ్ మీద రిలీజ్ చేయబోతున్నాం అండ్ థియేట్రికల్ ట్రైలర్ మీకు చూపించబోతున్నాను. ఈనాటి ఈవెంట్ని మీరు లైవ్లో చూస్తున్నారు జీ సినిమాలు అండ్ జీ తెలుగు. మా మీడియా పార్ట్నర్స్ TV9, NTV and Vanita TV ఈనాటి ఈవెంట్ మేనేజ్ చేస్తుంది ఛానల్ ఈవెంట్స్. సో లేడీస్ అండ్ జెంటల్మెన్, ఆదిత్య మ్యూజిక్ ద్వారా మణిశర్మ గారి స్వరాలు మన ముందుకు రాబోతున్నాయి. ఆదిత్య మ్యూజిక్ వారి యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు దీన్ని ప్రత్యక్ష ప్రసారంలో చూడొచ్చు. అండ్ దిస్ ఈవెంట్ ఇస్ స్పాన్సర్డ్ బై మీది మాది ఎన్నెన్నో చీరల బంధం కళామందిర్ ఇన్ అసోసియేషన్ విత్ బిగ్ సి. 151వ షోరూమ్ ని కర్నూలులో రకుల్ ప్రీత్ సింగ్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేసుకుంది బిగ్ సి. 200 షోరూమ్ కి పరిగెడుతున్నటువంటి బిగ్ సి ఇస్ అవర్ కో స్పాన్సర్ ఇన్ అసోసియేషన్ విత్ బెస్ట్ బ్రెయిన్స్, 7 బిర్యానీ, స్టార్ జోన్, కట్టా మోటార్స్ అండ్ ఫిల్మీ ఈవెంట్స్. సో లేడీస్ అండ్ జెంటల్మెన్, లెట్స్ రాక్ టునైట్. ఆర్ యు ఆల్ రెడీ? 14 Reels Entertainment అనే పేరు చెప్పగానే బోల్డ్ అనే పెద్ద పెద్ద సినిమాలు గుర్తొచ్చేస్తాయి. అటు నమో వెంకటేశ నుంచి లేటెస్ట్గా కృష్ణగాడి వీరప్రేమ గాథ వరకు వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు అండ్ లేటెస్ట్గా నాని వరకు ఇంతమంది మా హీరోలందరినీ కలిపి ఒక్కసారి ఈ వేదిక మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేయగలిగిన సత్తా ఉందంటే ఒక్కళ్ళకే ఉంది. అది మా ఛానల్స్ డాన్స్ అకాడమీ. లెట్ మీ వెల్కమ్ ఛానల్ డాన్స్ అకాడమీ విత్ అ వండర్ఫుల్ రాకింగ్ మెడ్లీ ఆఫ్ 14 Reels Entertainment. ఛానల్ డాన్స్ అకాడమీ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అత్యద్భుతమైనటువంటి ఆడియన్స్, గెట్ రెడీ ఫర్ ద ట్రీట్. లెట్స్ వెల్కమ్ అవర్ స్టార్ నితిన్ గారు. ఎవరు అడుగు పెడితే అమ్మాయిల గుండెల్లో కితకితలు మొదలవుతాయో, అబ్బాయిల అల్లరి మొదలవుతుందో అతడే నితిన్. లెట్స్ వెల్కమ్ నితిన్. దిస్ ఇస్ లై ఆగస్ట్ 11న రిలీజ్ కాబోతోంది. ఆగస్ట్ 11న మీ ముందుకు వస్తుంది కాబట్టి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఇప్పటికే విడుదల చేసుకున్న మణిశర్మ గారి 3 పాటల్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. లై గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కృష్ణగాడి వీర ప్రేమ గాథ తర్వాత 14 Reels Entertainment అండ్ హను రాఘవపూడి కలిపి చేస్తున్నటువంటి ఈ ప్రయోగం మామూలు సినిమా కాదండి, ఒక భారీ సినిమా. అంచనాలు అటు ఆడియన్స్లోనూ ఎక్కువగా ఉన్నాయి అండ్ సినిమా ఇండస్ట్రీలో కూడా అంచనాలు భారీ స్థాయిలో ఉన్నటువంటి ఇంత భారీ సినిమాకి ఈ ఎక్స్పెక్టేషన్స్ కారణం ఏంటో తెలుసా? ఎక్కడెక్కడ షూట్ చేశారో తెలుసా? ఏమేం చేస్తున్నారో, ఎలాంటి అంచనాల్ని దాటబోతున్నారో మనం తెలుసుకుందాం. కానీ ఒక్కటి మాత్రం సంచలనం సృష్టిస్తోంది. లై టీజర్ ఇప్పటికే విడుదలైంది. సో కళ్ళు తిప్పుకోలేనంత దమ్ముంది టీజర్లో. ఈ ఒక్క టీజర్ చాలు సినిమా ఇండస్ట్రీ అంతా హను రాఘవపూడి గారి గురించి, నితిన్ గారి గురించి, 14 Reels గురించి కలగలిపి చర్చించేసుకుంటున్నారు. ఎలా షూట్ చేశారు, ఏం షూట్ చేశారు, ఏం చెప్పబోతున్నారు, ప్రేమకి పగకి మధ్యలో ఉన్నటువంటి అబద్ధాన్ని ఆవిష్కరింపజేశారా, ఏం చేశారు? అసలు ప్రేమ అంటేనే అబద్ధంతో కూడుకుంది. 1000 అబద్ధాలు చెప్పి పెళ్లి చేయమన్నారు. అశ్వత్థామ హతోహత కుంజర అందులోనే చెప్పారు. ఈ అబద్ధానికి మన జీవితానికి చాలా లింక్ ఉంది. ఆ లింక్కి ప్రేమకు పెడితే ఏం జరుగుతుంది? ఇలాంటి ఒక గొప్ప అంచనాల్ని మించినటువంటి సినిమా అవ్వబోతోంది లై. అండ్ లెట్స్ వెల్కమ్ ఆ డైరెక్టర్ సుకుమార్ గారు. 14 Reels Entertainmentలో వన్ నేనొక్కడిని ఇలాంటి సూపర్ డూపర్ సినిమాని అందించిన సుకుమార్ గారికి స్వాగతం. వెల్, టాకింగ్ అబౌట్ అబద్ధాలు అండ్ ప్రేమ కోసం అబద్ధం చెప్పని వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా? చేతులు ఎత్తండి ప్లీజ్. అయితే మీరు ప్రేమించలేదన్నమాట.
మీకు ప్రేమే తెలియదు అనమాట. సో ప్రేమించిన వాడు అబద్ధం చెప్పక మానడు. ప్రేమ కోసం శత్రుత్వాన్ని పెంచుకునేవాడు కూడా ఉంటాడు. అది అబ్బాయిలకు బాగా తెలుసు, అమ్మాయిలకు కొంచెం తక్కువ తెలుసు. మనం అది ఎక్స్పీరియన్స్ చేయం కాబట్టి. వెల్, ఇప్పుడు మాత్రం మనం ఈ సినిమాలో ఇందాక చూసాం, టీజర్లో చూసాం, ఒక సూపర్ డూపర్ కాస్ట్ని చూసాం. అటు అర్జున్ గారు ఒక పవర్ఫుల్ రోల్లో కనిపించారు. మన ముందు నాజర్ కూర్చున్నారు. నాజర్ గారు ఒక వర్సటైల్ పవర్ఫుల్ పెర్ఫార్మర్. మరి ఈ సినిమాలో ఆయన ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నారు. మే ఐ వెల్కమ్ యూ ఆన్ టు ద స్టేజ్ నాజర్ సార్, అలాంగ్ విత్ శ్రీకాంత్ గారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ ఏ భాష అన్నా చెప్పండి, నాజర్ గారు ప్రూవ్ చేసుకుంటారు. అండ్ శ్రీకాంత్ పొరపాటున విలన్ అయిపోయారు, కానీ హీరో అయిపోవాల్సినటువంటి వ్యక్తి మిమ్మల్ని పొరపాటున విలన్ని చేసేస్తారు అంటున్నాను. ఐ నో జేఆర్సీలో ఆడియో కొంచెం మీకు ఏం చెప్పినా నాకు కొంచెం కష్టం. బట్ లెట్ మీ స్టార్ట్ విత్ శ్రీకాంత్ గారు. మీరు ఎప్పుడైనా అబద్ధం చెప్పారా? అబద్ధం ఒట్టి అబద్ధం కాదు, ప్రేమ కోసం అబద్ధం చెప్పారా? లైఫ్లో ప్రతి విషయానికి అబద్ధాలే ఎక్కువ చెప్తాం. ఏ మొగాడని నిజం చెప్పాడా? నిజం చెప్తే జరుగుతుందా? ప్రేమలో గెలవాలో లైఫ్లో గెలవాలంటే అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పాలండి. కొన్ని నిజాల కోసం లైఫ్లో గెలవాలంటే అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పడం తప్పులేదండి. సో అలాగే ఒక మంచి విషయం జరగాలన్నా అబద్ధం చెప్పడం తప్పులేదు. ఈ టైటిల్ తప్ప మిగతా అన్ని విషయాలు నిజమే అండి. ఇది ఒకటే అబద్ధం. టైటిల్ అబద్ధమా? టైటిల్ ఒకటే అబద్ధం. ఎలా 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 అంటే టైటిల్ పేరు లై కాదు కాబట్టి అది అబద్ధం కాదు కాబట్టి అబద్ధం అంటారు. అలా కాదండి, మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, మంచి కథ ఉంది, బ్రిలియంట్ స్క్రీన్ ప్లే, కొత్త ప్రజెంటేషన్, మరి కొత్త ఒక లుక్లో నితిన్ అందరికీ నచ్చేటట్టు అలాంటి విషయాలన్నీ ఉన్నప్పుడు వండర్ఫుల్ కపుల్, హీరోయిన్ ఇలా అన్నీ ఉండేటప్పుడు అదొక్కటే అబద్ధం చెప్తాను. ఆ టైటిల్ ఒకటే, మిగతా విషయాలన్నీ మంచి విషయాలే అండ్ నిజమేం చెప్తాను. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు చేసిన పాత్ర గురించి ఏం చెప్పలేదు, మాకేమన్నా అక్కడ అబద్ధాలు చెప్తారా? చెప్పలేని కొన్ని విషయాలు ఉన్నాయి అందుకే. బట్ ఇట్ వాస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ థ్యాంక్స్ టు 14 Reels Productions. We love you, Anu. Nice working with you. Had a wonderful time. And very nice working with Nitin. To be very honest, అంటే టైటిల్ వదిలేసేయండి, కమ్ టు ద పాయింట్. ఈ సినిమా నేను డబ్బింగ్ చేసేటప్పుడు వన్ థింగ్ విచ్ ఐ లైక్డ్ వాచ్ సో మెనీ మూవీస్ ఆఫ్ నితిన్. దిస్ విల్ బీ హిస్ బెస్ట్ ఫిల్మ్ విత్ రిగార్డ్స్ టు హిస్ పర్ఫార్మెన్స్. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. ఐ లవ్డ్ యువర్ వర్క్. మన నాజర్ గారు సేమ్ ఫెటర్నిటీ, బట్ వన్స్ అగైన్ వర్కింగ్ విత్ హిమ్ వాజ్ ఆల్సో వండర్ఫుల్. అర్జున్ గారు అండ్ our wonderful good looking heroine from our industry, Tamil industry, back here. Nice to work with you as well. Wonderful andi. I'm really thankful, elated, happy, but he is one of my very good student. Wonderful. ఇది film title కాదు, నిజంగా చెప్తున్నాను, because I know him from the beginning days. Nice, he carries over my principal's name together. ఇప్పుడు మీరు ఈ స్టూడెంట్ గురించి కాక అక్కడ ఉన్న ఇద్దరు స్టూడెంట్స్ గురించి రిపోర్ట్ కార్డ్ ఇస్తారా సార్? అక్కడ హను రాఘవపూడి అండ్ నితిన్ ఇద్దరు ఉన్నారు. హను ఎలా నా స్టూడెంట్ అవుతారు? నేనే చాలా మంది విషయాలు నేర్చుకున్నాను మీ ఫిల్మ్ లో. ఇది చాలా పెద్ద కాంప్లిమెంట్. ఆయన మీ దగ్గర నేర్చుకున్నారంట. అబద్ధం కాదు, నిజమే. అండ్ రియలీ ఐ కెన్ సే నితిన్ నా స్టూడెంట్ కాదు, స్టూడెంట్ కన్నా క్లోజ్ టు మై హార్ట్. బికాస్ ఎందుకంటే ఫ్రమ్ ద ఫస్ట్ ఫిల్మ్ ఐ నో, ఫ్రమ్ ఫస్ట్ ఫిల్మ్ ఐ నో, I can see him. He has improved, changed a lot. He has become a very intense actor, very responsible actor. I think you will not lose that fear. That fear is good for you. Otherwise, we had a wonderful time in US. 14 Reels ante kotta entertainment, big entertainment, సర్ప్రైజ్ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే వాళ్ళ ఫిల్మ్స్ కొన్ని చేశాను, ఒక ఫిల్మ్ లాగా ఇంకొకటి ఫిల్మ్ ఉండదు. యాక్టర్స్ మాకే సర్ప్రైజ్గా ఉంటుంది. ఆ సబ్జెక్టు, ఆ డైరెక్టర్సు, ఆ స్టోరీ జరిగే ఆ ప్లేసు అన్నీ
So same surprises, it's all for you. We all had the surprises. Same surprises will be passed on to you. Wonderful, sir. So, ladies and gentlemen, live pre-release event చూస్తున్నారు live on Zee Cinemalu and Zee Telugu, TV9, NTV and Vanitalo ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నారు along with YouTube Zee Telugu Cinemalu, Zee Cinemalu YouTube లో కూడా లైవ్ చూస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా అండి? మణిశర్మ గారు చేసిన మ్యాజిక్ చూడాలి. మణిశర్మ గారు అంటే మెలోడీ బ్రహ్మ. ఆయన చేసినటువంటి మ్యాజిక్లు ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన పాటలు ఉంటాయి. మొదటి పాట మిస్ సన్షైన్. యూట్యూబ్ ఓపెన్ చేసి ఎంతమంది చూశారు ఈ పాట నేను చూడండి. ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు నితిన్ గారితో చేసిన రికార్డులు, 14 రీల్స్ వాళ్ళతో చేసిన రికార్డులు అన్ని దాటిపోయి కనిపిస్తాయి. అలాంటి అద్భుతమైన పాట మిస్ సన్షైన్. ఇది ఆల్రెడీ రిలీజ్ చేసేసుకున్నాం, బట్ ఈ పాట మళ్ళీ ఇంకొకసారి మీకోసం తీసుకొస్తున్నాం. లెట్స్ వాచ్ దిస్ ఆన్ ద స్క్రీన్, మిస్ సన్షైన్ ఫ్రమ్ లైవ్. ఈ దెబ్బకి ఏపీ తెలంగాణలో ఉన్న అమ్మాయిలందరూ మళ్ళీ తిరిగి ఇంకొకసారి గుండెని గట్టిగా బలంగా పట్టుకుని ఈ లవర్ బాయ్ కళ్ళల్లోకి చూసి అలా పడిపోవాలి. మిగతా అబ్బాయిలు ఎవరు ఫీల్ అవ్వక్కర్లేదు నాన్న, మనం ఆ అబ్బాయి గడ్డం జోలికి కూడా రాలేము. ఇక్కడ ఒక వెంటుగా గడ్డంలో వెంటుకు కూడా సరిసాటి రాలేము, అంత అందంగా ఉన్నాయి. అండ్ విజువల్స్ కూడా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ విజువల్స్. యువరాజ్ ఫెంటాస్టిక్. అండ్ ఆ స్థాయిలో అనురాఘవపూడి గారు అలా కలగరుండుంటే మా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ తప్ప మీకు ఆ స్థాయిలో లుక్ ఇచ్చే ప్రొడ్యూసర్స్ దొరకరండి. సో వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దిస్ వన్ ఆఫ్ ది లెజెండరీ ఫిల్మ్ మేకర్స్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్. సో ఇప్పుడు ఈ పాట రాసిన మిస్ సన్షైన్ పాట రాసినటువంటి కేకే కృష్ణకాంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. లెట్ మీ వెల్కమ్ our lyricist కేకే కృష్ణకాంత్ గారు along with our editor SR శేఖర్ గారు. Let me welcome శేఖర్ గారు onto the stage. ప్రేమికులకి మణిశర్మ గారు ఎన్నో అందమైన రొమాంటిక్ పాటలు ఇచ్చేశారండి. మీరు కూడా ఒక కేర్ ఆఫ్ కోపం వచ్చిన అమ్మాయిని బుజ్జగించుకోవడానికి మళ్ళీ ఇంకొక పాట రాస్తారు, అందమైన పాట. వెల్కమ్ శేఖర్ గారు. ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు 14 రీల్స్ టోటల్ ప్రొడక్షన్కి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇట్స్ లైక్ హోమ్ బ్యానర్ ఫర్ మీ. దిస్ మై సెకండ్ మూవీ ఇన్ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్. సో ఇందులో అందరూ లెజెండ్స్ అండి. మణిశర్మ గారు, సో అలాంటి మెలోడీ బ్రహ్మకి పాటలు రాయడం అంటే ఇది సెకండ్ టైం ఛాన్స్ వచ్చింది నాకు. టోటల్గా 4 పాటల్లో 3 పాటలు రాయడం జరిగింది. ఇంత మంచి సిచ్యువేషన్ ఇచ్చి పాటలు బాగా రావడానికి కారణమైన అనురాఘవపూడికి నా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ. శేఖర్ గారికి మైక్ ఇవ్వాలి. వీళ్ళందరూ తెర వెనకలో ఉండే వ్యక్తులండి. ఇలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్లోనూ ఆడియో రిలీజుల్లోనూ అప్పుడప్పుడు మెరుపులు మెరుస్తూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని పట్టుకుంటే తెర వెనక సంగతులు మనకి చాలా చాలా బాగా తెలుస్తాయి అనమాట. ఎందుకంటే నేను అంటాను, ఇండస్ట్రీలో కత్తెర వేయగలిగే పవర్ కొంతమందికే ఉంటుంది. అలాంటి పవర్ ఉన్నటువంటి ఎడిటర్స్ మీరు. డైరెక్టర్ గారి విజన్కి కూడా మీరు కత్తెర వేయగలరు. సో లైవ్లో తెర వెనక సంగతులు, మీరు కత్తిరించిన అబద్ధాలు ఏమన్నా ఉంటే చెప్తారా? హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. సుకుమార్ గారు నమస్కారం సార్. అలాగే ఇక్కడున్న పెద్దలందరికీ నమస్తే అండి, థ్యాంక్ యూ. లైవ్లో కత్తిరించిన అబద్ధాలు ఏమీ లేవండి, అన్నీ నిజాలే. అలాగే ఈ సినిమాకి రావడానికి నాకు ముఖ్య కారణమైన నితిన్ గారికి, సినిమా వచ్చిన తర్వాత నితిన్ గారి కన్నా ఎక్కువ క్లోజ్ అయిన అనూకి, 14 రీల్స్ బ్యానర్కి, అలాగే ఈ మూవీలో యాక్ట్ చేసిన అర్జున్ గారికి, శ్రీరామ్ గారికి, నాజర్ గారికి, అలాగే మా క్యూట్ సిస్టర్ మేఘా ఆకాష్కి, అలాగే మా డిఓపి యువరాజ్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారికి, అలాగే ఈచ్ అండ్ ఎవరి వన్ అండ్ పక్క నుండి చెప్పలేదు అనుకుంటున్నాడు కేకే గారికి, అలాగే అందరికీ ఈచ్ అండ్ ఎవరి వన్కి థ్యాంక్ యూ అండి. చాలా బాగా సపోర్టివ్గా చేశారు. ఈ మూవీ ఆల్మోస్ట్ 80 to 90% యుఎస్లో జరిగిందండి. సో మీరు విజువల్ చూస్తే తెలుస్తుంది. మూవీ పక్కా బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ అండి. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్లో మా సుకుమార్ గారు లాంటి డైరెక్టర్స్ అద్భుతమైనటువంటి సినిమాలు చేసేసారు. సుకుమార్ గారు ఇంటెలిజెంట్ డైరెక్టర్స్కి ఒక వేదిక కావాలి అంటే యూ విల్ లుక్ ఫర్ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్. డెఫినెట్లీ అంతే కదండి. మేకింగ్లో డైరెక్టర్కి కావాల్సినటువంటి సదుపాయాలు అందించగలిగిన ఒక పెద్ద బ్యానర్ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్. మరి ఇప్పుడు వెంకట్ బోయన్పల్లి గారి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట అండ్ అనిల్ సుంకర గారు ఒక సినిమాని అందుకున్నారు అంటే ఆ సినిమా స్థాయిని పెంచినట్టే. మరి ఈ సినిమా స్థాయి ఇప్పుడే మా ఎస్ఆర్ శేఖర్ గారు చెప్పారు, మొత్తం అంతా యూఎస్లో చేసేసారు. యువరాజ్ గారు నితిన్ గారిని అత్యద్భుతంగా చూపించేశారు, మణిశర్మ గారు అలా ఇచ్చేశారు అని. ఇంత బాగా చెప్తున్నటువంటి ఈ సినిమా మేకింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూపించాలి కదా మీకు. ఈ మేకింగ్ వీడియో ఎక్స్క్లూజివ్లీ ఆన్ దిస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మీకోసం రిలీజ్ చేయబోతున్నాం. బట్ ఈ
మేకింగ్ వీడియోని లాంచ్ చేయడానికి లెట్ మీ వెల్కమ్ 3 ప్రొడ్యూసర్స్ ఆన్ టు ద స్టేజ్. శ్రీ కిరణ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను, అలాంగ్ విత్ ఏషియన్ పిక్చర్స్ సునీల్ గారిని అండ్ సుధాకర్ రెడ్డి గారు. ముగ్గురిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. చేంబర్కి అధ్యక్షులు ప్రస్తుతం మా కిరణ్ గారు. ఎప్పుడు జనరల్లీ స్టేజ్ మీదకి వద్దు సార్, జనరల్లీ స్టేజ్ మీదకి రాను అంటారు, ఇవాళ మాత్రం పిలవగానే వచ్చేసారు. నితిన్ కోసం వచ్చారు. నితిన్ నాకు బాగా ఇష్టమైన హీరో కాబట్టి వచ్చా నితిన్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. అసలు మీరు వచ్చారు అంటేనే ఆ సినిమాకి డెఫినెట్లీ ఒక గోల్డెన్ టచ్ ఇవ్వచ్చు అనమాట. బట్ సుధాకర్ రెడ్డి గారు లేదా సునీల్ గారికి ఇస్తారా? సునీల్ గారు ముందు లాంచ్ చేసేయండి సార్ మేకింగ్ వీడియో. మేకింగ్ విజువల్స్లోనే సినిమా రిచ్నెస్ మనకు అర్థమైపోతుంది ఎక్కడెక్కడ తీశారు అని. ముందు సుధాకర్ రెడ్డి గారు మీ అబ్బాయిని కొత్తగా చూపించే ప్రయత్నం జరిగిందంటారా ఇక్కడ? నేను ఇప్పుడు ఏం మాట్లాడానండి, సినిమా రిలీజ్ తర్వాత మాట్లాడతాను. ఐ నో వాట్ ఈస్ ద ఫిలిం. లెట్స్ వెల్కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. ఓకే, నేను సునీల్ గారి డైరెక్షన్లో ప్రస్తుతం ఒక మాట చెప్పబోతున్నాను. చేంబర్ ప్రెసిడెంట్ గారు కిరణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ త్రివిక్రమ్ గారు. ఇప్పుడు మేకింగ్ విజువల్ చూసాము. ఒక ఇంగ్లీష్ పిక్చర్ హాలీవుడ్ పిక్చర్ తీసినంత రిచ్గా కనిపిస్తుంది. ఐ హోప్ దిస్ మూవీ విల్ బికమ్ అ బిగ్ హిట్. ఆల్ ది బెస్ట్ అనిల్ గారు, డైరెక్టర్ అను రాఘుపూడి అండ్ నితిన్. థ్యాంక్ యూ. లైవ్ సినిమాలో ఒక్క పాట అదిరిపోయే రికార్డులు సృష్టించేస్తుందంట. మిలియన్స్ అండ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ చూసేశారంట. ఆ పాట ఏంటో మీరు చెప్పగలరా? ఇంకొంచెం గట్టిగా. ఆ పాటలోనే ఉన్నంత బొంబార్డింగ్ సౌండ్ మీరు అంత మెల్లగా చెప్తే ఎలా? మణిశర్మ గారు కేవలం మెలడీ బ్రహ్మ కాదు, ఆయన కనుక కొడితే మాస్ పాటల్ని కూడా పిచ్చకొట్టుడు కొట్టగలరని రుజువు చేసినటువంటి పాట. లైవ్లో నితిన్ గారి పెర్ఫార్మెన్స్ అద్దరుగొట్టే రకంగా చేయించిన పాట బొంబార్డ్. ఇది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. మరి ఈ రిలీజ్ అయిన పాటకి విజువల్స్ చూడాలా లేదా? మరి చూసేద్దాం, ఆలస్యం చేయొద్దు. హియర్ కమ్స్ బొంబార్డ్ ఫ్రమ్ లైవ్. మళ్ళీ మళ్ళీ ఇన్నిసార్లు ప్లే అయిన ఈ పాటని మా జనం కూడా సోషల్ మీడియాలో బాగా ఎక్కువ చూసేస్తున్నారంట, వినేస్తున్నారంట, డౌన్లోడ్ చేసేసుకుంటున్నారంట. ఈ పాటను అంత బాగా చేసిన మణిశర్మ గారికి థ్యాంక్ యూ. అండ్ ఈ పాటని ఇంత బాగా రాసినటువంటి మా కాసర్ల శ్యామ్ గారు ఎక్కడున్న వేదిక మీదకి వెంటనే వచ్చేయాలి. సో ఇది సింపుల్గా కనిపించి కానీ మీరు మామూలుగా జనం మాట్లాడుకునే పదాలని పాడుకునే పదాలని పాటలోకి ఎక్కించేశారు. ఈ పాట మీకు ఎంత కిక్కిచ్చిందో చెప్పండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. స్వరబ్రహ్మ మణిశర్మ గారికి ప్రత్యేకంగా రుణపడి ఉంటా. ఈ పాటను నాతో రాయించి అద్భుతమైన ట్యూన్ ఇచ్చినందుకు. సుక్క లెక్క సక్కగున్న పోరి, దీని చెమట సుక్క సెంటు నాకు వారి, నన్ను గాని ఒప్పుకుంటే గోరి, నా స్కిన్ను ఒలిచి గుట్టిస్తా శారీ అని. ఇవి రాసిన తర్వాత అంతకుముందు రాసిందంతా జీరో అయిపోయిందండి. ఇంత అద్భుతంగా వచ్చాయండి ఈ లైన్లు. ఆ పాట అంతా వేస్ట్ అయిపోయింది. మీరు మళ్ళీ దీనికి తగ్గట్టుగా పాట అంతా రాయండి అని మళ్ళీ రాయించారు. హాఫ్ అన్ అవర్లో ఆ పాటను పూర్తి చేయడం జరిగింది. నిజంగా ఇంత అద్భుతమైన పాటనిచ్చి నా కెరీర్ని డబుల్ చేసినటువంటి హను రాఘుపూడి గారికి, అట్లాగే మణిశర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రొడ్యూసర్స్ త్రిమూర్తులు లాంటి ప్రొడ్యూసర్స్ వారికి, ఎగ్జిక్యూటివ్ హరీష్ గారికి, మిగతా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వండర్ఫుల్ అండి. ఆల్ ద బెస్ట్. ఇలాంటి పాటలు మరెన్నో రావాలని 14 వీల్స్ ఎంటర్టైన్మెంట్లోనే రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ యూ అండి. 4వ పాట రావాలి, ఊరిస్తూ బయటికి వస్తాను అంటుంది. అది ఇప్పుడు మనం వినేద్దాం. ఈ పాటని స్టేజ్ మీదకి వచ్చి లాంచ్ చేయడానికి ఇందాక మీకు చెప్పాను చూసారా, బాలీవుడ్ దిగ్గజం, ఎలాంటి దిగ్గజాలైనా సరే ఆయన ఇచ్చే రివ్యూ కోసం, ఆయన ఇచ్చే క్రిటిసిజం కోసం, ఆయన ఇచ్చేటువంటి ఒక రేటింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని. దాట్ ఈస్ మిస్టర్ తరుణ్ ఆదర్శ్. లెట్ మీ వెల్కమ్ దిస్ వండర్ఫుల్ పర్సన్ యాజ్ our guest. May I invite you onto the stage, Mr. Tarun Adarsh. Along with our director, Santosh Srinivas garu unnaru. Kandiregula zoom antu egirthu vacheseyandi Santosh Srinivas garu. Welcome Tarun garu. Bollywood hangama lo we keep listening to you, we keep watching you, we actually as the industry awaits, we keep waiting for your ratings or whatever review that you give. But what is your opinion on the Telugu film industry, Tollywood? Good evening, everybody. First of all, it's an absolute pleasure being here. I think Telugu industry in particular
has been taking giant steps forward. Post Bahubali, it has made Indian cinema very proud. I think today, not just Telugu or South industry, but even Bollywood industry looks forward to films from South. It's monitored, it's eyed at very, very minutely. And I think it's an absolute pleasure being here, looking at the enthusiastic crowd. This is cinema and this is love for the stars and for the films. Wonderful. Thank you so much. And here I have Santosh Srinivas Garu. Santosh Srinivas Garu, Vasu Garu. నాకు ఈ బ్యానర్ 14 డేస్ హోమ్ బ్యానర్ లాంటిదండి. హైపర్ ఫిల్మ్ చేసింది దీని బిఫోర్. నాకు చాలా ఇష్టమైన బ్యానరు. ప్రొడ్యూసర్స్ అందరూ నాకు చాలా బ్రదర్స్ లాంటి వాళ్ళు. అండ్ ఈ సినిమా గురించి చెప్పే ముందు ఫస్ట్ నేను హను గురించి చెప్పాలి. నా హైపర్ జరుగుతున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్గా తను నమ్మిన స్క్రిప్ట్ ఈరోజు ఎంత అద్భుతంగా తెరకెక్కించాడు. చాలా ఎక్స్ట్రాడినరీగా చాలా టెక్నీషియన్స్ వాల్యూ ఆ మేకింగ్ విలువ ఈరోజు స్క్రీన్ మీద కనబడుతుంది. అను నో డౌట్ దిస్ ఇస్ అ బిగ్ హిట్. మీ టెక్నీషియన్ మీరు, తర్వాత కెమెరామ్యాన్ మన యువరాజు అండ్ ఆర్ట్ డైరెక్టర్ ఎవ్రీబడి ఆల్ టెక్నీషియన్స్ చాలా కష్టపడ్డారని స్క్రీన్ మీద తెలుస్తుంది. ఇది చాలా పెద్ద హిట్ అయ్యి మా బ్యానర్కి మంచి పేరు మంచి డబ్బు వస్తుంది రావాలని ఆశిస్తున్నాను. ఇక నితిన్ చూస్తుంటేనే అసలు చాలా అట్రాక్టివ్గా ఉన్నాడు. చాలా పెద్ద హిట్ అయ్యి అందరికీ మేఘా ఆకాష్కి అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బిగ్ హిట్ అవుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ. Thank you so much, Andy. May I request you to launch our song number 4. This is a song called Freedom. So announce the launch of the song and we'll have it on the screen. Yeah. Thank you so much, Taran Adarsh Garu. Thank you, Santosh Srinivas Garu. And this is live, pre-release event, live on Zee Cinemalu, Zee Telugu, TV9, NTV and Vanita TV. Next, ma Yuvraj Garu gurinchi chaala mandi chaala cheppesaru. So let me welcome our DOP, cinematographer Yuvraj Garni stage paiki ravalsindiga ahwanistunanu. అలాగే ఇంకొక ఇద్దరు ఆర్టిస్ట్ మన మధ్యలో ఉన్నారు. లెట్ మీ వెల్కమ్ మా ముద్దమందారం పూర్ణిమ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాంగ్ విత్ మధునందన్ గారు కొన్ని నవ్వుల్ని మోసుకుంటూ రండి. వెల్కమ్ యువరాజ్ గారు. యువరాజ్ గారు, దిస్ ఇస్ లైక్ వన్ ఫీస్ట్ ఆన్ స్క్రీన్ దట్ వీఆర్ వాచింగ్. ఎలా అనిపించింది మీకు? ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ మై గురు రత్నవేల్ సార్ అండ్ సుకుమార్ సార్, త్రివిక్రమ్ సార్. I'm really happy to be here, sir. Thank you, sir. And this film came out very well. And I want to thank my producers, Gopi sir, Ram sir, and Anil sir, Venkat sir, and my ever-loving director, Hanu. Hanu, thank you so much, Hanu. ఇప్పుడు మాటలు రావు, నాకు తెలుసు. అలాగే అనిపిస్తుంది. సినిమా అయిన తర్వాత మాట్లాడదాం. Yeah, I wanted to say one line. Yes, please. This film is going to be baga average. ఇది అబద్ధం. ఎంత బాగా చెప్పారో, సూపర్ డూపర్ అబద్ధం అబ్బా. ఈరోజు స్టేజ్ మీద చెప్పిన అబద్ధాలు ఇది బెస్ట్ అబద్ధం. గట్టిగా చప్పట్లేసుకోండి. మీ అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఆవిడన్నారు ముద్దమందారం అని, మీరందరూ చూసే ఉంటారు. ఐ నో. అండ్ ఈ పిక్చర్ నాకు ఒక పెద్ద బ్రేకప్ వస్తుంది. ఐ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ 14 రీల్స్ వాళ్ళని, ఆ తర్వాత హను గారిని, నితిన్ గారు. ఐ హ్యాడ్ వెరీ వండర్ఫుల్ టైమ్ ఈ పిక్చర్ చేసేప్పుడు. చాలా మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు ఈ మూవీలో. నితిన్ గారు మదర్గా చేశాను. సో ఇది చాలా పెద్ద బ్రేకప్ ఉంటుంది నాకు నా కెరియర్లో. సో ఐ థ్యాంక్ వన్ అండ్ ఆల్ ఈ పిక్చర్లో అందరూ, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు అండ్ నితిన్ గారితో వర్క్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేయడం. ఐ హ్యాడ్ అ వెరీ వండర్ఫుల్ టైమ్ ద డైరెక్టర్ జీ గారితో అండ్ నితిన్ గారితో. ఇట్ వాజ్ రియలీ వెరీ నైస్. వెంట ఆన్ షూటింగ్ చాలా బాగా జరిగింది. సో ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది నాకు తెలుసు, చాలామంది చెప్పారు. సో నితిన్ అంటే మామూలు కాదు. ఈజ్ చాలా పెద్ద హిట్స్ ఇచ్చారు ఆయన. ఐఎమ్ వెరీ లక్కీ నితిన్ గారితో యాక్ట్ చేయడం. అండ్ హను గారి డైరెక్షన్లో కూడా నేను యాక్ట్ చేయడం నాకు నిజంగా అదృష్టం అని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన ఫ్యాన్స్ అందరికీ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. సార్ త్రివిక్రమ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. మీరు నవ్వుతున్నారు నాకు తెలుసు, కాకపోతే తప్పదు చెప్పాలి. సార్ సుకుమార్ సార్, గుడ్ ఈవినింగ్. ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ ఫర్ లై. అనుకోకుండా సినిమాలో క్యారెక్టర్ వచ్చింది నాకు, అనుకోకుండా చేశాను సినిమా. బట్ చాలా మంచి ఎక్స్పీరియన్స్. సినిమా యూఎస్లో 75 days షూటింగ్ చేసాము అండ్ ఆల్ 75 days వాజ్ ఫన్. సినిమా షూటింగే కాకుండా మేము ఇంకా చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాం, అక్కడ సేవా కార్యక్రమాల్లో. ఇట్ వాజ్ ఇంకా వీ హ్యాడ్ ఫన్ ఇన్ యూఎస్. సో అదేవిధంగా సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన హను గారికి, 14 Reels ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్. లైవ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగస్ట్ 11న మన ముందుకు వస్తుంది. 14 Reels ఎంటర్టైన్మెంట్ వారి లైవ్ నితిన్ గారిని ఒక బొంబాడ్ అవతారంలో మనం చూసేసేయచ్చు. ఇంకొక పాట ఆల్రెడీ రిలీజ్ అయ్యి అద్దర హో అనిపించేస్తోంది, లగ్గాలు పెట్టించేస్తోంది. మరి పరుగులు పెట్టిస్తున్నటువంటి లగ్గాలు పాటని ఒక్కసారి ఆ పెద్ద తెరపై చూసేద్దామా? Are you guys ready for the last song? Song number 4 on the screen please. This is Lagam time. లైవ్లోని లాస్ట్ సాంగ్ చూసేసాం. మరి ఇప్పుడు టైం ఫర్ థియేట్రికల్ ట్రైలర్. అబ్బా ఏంటి ఉత్సాహం! ఒక్క ట్రైలర్ కోసం ఇంత వెయిట్ చేస్తున్నారంటే ఆగస్టు 11 కోసం ఇంకెంత వెయిట్ చేస్తున్నారా అని అదురు సభ. మరి ఈ ట్రైలర్ చూపించాలి అంటే ఒక పవర్ కూడా స్టేజ్ మీదకి రావాలి కదా. 14 Reels ఎంటర్టైన్మెంట్తో నేనొక్కడనే లాంటి ఒక ఇంటెలిజెంట్ సినిమా అందించిన మా డైరెక్టర్ సుకుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే లెట్ మీ వెల్కమ్ ఆ ప్రొడ్యూసర్స్ ఆఫ్ 14 Reels ఎంటర్టైన్మెంట్ అలాంగ్ విత్ ఆర్ చిత్ర సమర్పకులు శ్రీ వెంకట్ బోయిన్పల్లి గారితో పాటు రామ్ ఆచంట గారు, గోపి ఆచంట గారు అండ్ అనిల్ సుంకర గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. వెల్కమ్ సుకుమార్ గారు. ఎనీవే వెల్కమ్ టు అవర్ వండర్ఫుల్ 4 ప్రొడ్యూసర్స్ వచ్చారు. కనిపించని 4వ సింహం వెంకట్ గారు. వెంకట్ గారు మీరు కొంచెం ఇటు వచ్చేసేయండి. ఇప్పటి వరకు కనిపించే ఈ 3 సినిమాలే ఉన్నాయి, కనిపించని 4వ సింహం తెరపైకి వచ్చింది, వేదికపైకి వచ్చింది. గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకండి 14 Reels ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు 4కి. ట్రైలర్ లాంచ్. ఐ రిక్వెస్ట్ ఆల్ ది ప్రొడ్యూసర్స్ అండ్ మా డైరెక్టర్ గారిని మధ్యలోకి రావాల్సిందిగా కోరుతున్నాను స్టేజ్ మీదకి. ఇప్పుడు నాకు యువరాజ్ గారు ఇందాక చెప్పినటువంటిది బాగా అర్థమైంది. మీకు అర్థమైందా? బాగా యావరేజ్. సో ఓవర్ టు సుకుమార్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హను అంటే డైరెక్టర్లు 2 రకాలు ఉంటారు. ఒకటి ఎడిటింగ్ రూమ్లో డైరెక్ట్ చేసేవాళ్ళు, 2 సెట్లో డైరెక్ట్ చేసేవాళ్ళు. అంటే అంతా షూట్ చేసేసి, నేను ఎడిటింగ్ రూమ్ డైరెక్టర్ని, అంతా షూట్ చేసేసి ఎడిటింగ్ రూమ్లో డైరెక్ట్ చేస్తుంటాను. ఆ షాట్ ఇలా కాదు, ఈ షాట్ ఇలా కాదని. నా హనులో నచ్చింది ఏంటంటే సెట్లోనే సీన్ ఊహించగలడు. తన సినిమాలు చూస్తే కనుక ఎంత ఒక సీన్ని ఎంత బాగా చెప్పగలడు. షార్ట్ డిజైన్ చాలా అందంగా ఉంటుంది హనుది. నేను దిల్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ని. సో ఇంకా ఆలోచించుకోండి మా ఇద్దరు ప్రయాణం ఎలా ఉంటుందో. అంటే ఇప్పుడు షూటింగ్ అయిపోయింది అంటే కలిసి మాట్లాడుకుంటూ తనతోనే ట్రావెల్ చేస్తూ ఉన్నాను దిల్ సినిమా అంతా కూడా. అంత అనుభవం ఉంది మాకు. అందరికీ తెలియని విషయం ఏంటంటే ఆర్య మొట్టమొదటి ప్రేక్షకుడు నితినే. అంటే ఆ కథ ఎలాంటి డెవలప్ కాని పరిస్థితుల్లో కొంచెం ఉన్నప్పుడు ఫస్ట్ నేను నితిన్గా చెప్పాను. ఆ డెవలప్ అయిన తర్వాత అది అల్లా ఇలా వెళ్ళిపోయింది. సో అంటే నా మొట్టమొదటి కథానాయకుడు నితిన్, ఫ్రాంక్గా చెప్పాలంటే. ఇలా ఈ లుక్లో చూడడం నాకు నితిన్ ఎప్పుడు కూడా టఫ్గా చూడాలని ఉండేది, ఇంకా బాగా టఫ్గా ఉండాలి అనిపించేది. సో ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉంది. చాలా టఫ్గా ఉన్నావు ఈ లుక్లో. ఇలాంటి లుక్ కోసం నేను వెయిట్ చేశాను. అండ్ నితిన్ ఎమోషన్స్ తెలుసు నాకు. నువ్వు జానీ రిలీజ్ అయినప్పుడు ఏం ఫీల్ అయ్యావో. జానీ ఫ్లాప్ అయిందని కళ్ళల్లో నీళ్ళు ఉన్నాయి నితిన్కి అప్పుడైతే. అంత ఎమోషన్ చూశాను నేను. సో తను పీకే ఫ్యాన్ అప్పటి నుంచి. విష్ యూ ఆల్ ది బెస్ట్ నితిన్. ఈ సినిమా చాలా పెద్దగా కోరుకుంటున్నాను. లై ఇది ఒక 6 months నుంచి ఒక జర్నీ. అంటే సినిమా ఎండ్ అయిపోయేటప్పుడు ఎలా ఉంటుందంటే ఎప్పుడు అయిపోద్దా, ఎప్పుడు రిలీజ్ చేద్దాం అని ఉంటుంది. కానీ ఎండ్ అయిపోయే టైంకి ఒక చిన్న దాంతో డిస్కనెక్షన్ ఉంటుంది. అంటే అరే అయిపోతుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. ఈరోజు అలాంటి మూమెంట్ నాకు. ఫస్ట్ ఈ సినిమా ఈ స్థాయిలో రావడానికి కారణం నేను కాదు, యువరాజ్ కాదు, నితిన్ కాదు, ఇక్కడున్న ఈ సినిమాకి పనిచేసిన ఏ చీఫ్ టెక్నీషియన్ కాదు. అక్కడికి వచ్చిన క్రూ అండి మొత్తం ఒక 28 members. డైలీ 20 hours మామూలుగా వర్క్ చేయలేదు. 28 మంది దగ్గర ఒక 70 మంది వర్క్ చేశారు.
వాళ్ళ ఎఫర్ట్స్ వల్ల ఈరోజు ఈ సినిమా ఈ క్వాలిటీలో ఉంది. ఫస్ట్ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ అనిల్ గారు వెంకట్ గారు యూఎస్కి వచ్చారు. ఇక్కడ రాము గారును గోపి గారు ఇక్కడ హ్యాండిల్ చేశారు. ఫస్ట్ ఈ కథ నా దగ్గర ప్లాట్ లైన్ మాత్రమే ఉండింది. ఆ తర్వాత ఫస్ట్ నేను రాము గారితో డిస్కస్ చేసినప్పుడు ఆయన ఫస్ట్ సీన్ గురించి చెప్పారు. ఇది విలన్ పర్స్పెక్టివ్లో సినిమా ఓపెన్ చేస్తే బాగుంటుందని. సినిమా డైమెన్షన్ మార్చింది ఒక చిన్న ఐడియా, థ్యాంక్స్ టు రాము గారు. ఈ సినిమా సాంగ్స్ ఉన్నవి మీకు 4లా కనపడుతున్నాయి, కానీ యాక్చువల్లీ మేము 6 పాటల మీద వర్క్ చేసాం మొత్తం సినిమాలో. ఎక్స్ట్రాడినరీ లిరిసిస్ట్. తను ఎంత కష్టపడతాడంటే ప్రతి ఒక్క పదంకి ఒక పుస్తకం రాసినంత కష్టపడతాడు ఒక్క పదానికి. అదే తన కొత్తగా ఉంటాయి తన పాటలు, అందుకే థ్యాంక్స్ కేకే గారు. అండ్ కాసర్ల శ్యామ్, నాకు అసలు తెలియదు, తను మణిశర్మ గారి స్టూడియోలో కలిసానండి. ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. అంత తక్కువ టైంలో అంత కరోకేలుగా అంత గొప్ప పాట రాస్తారనేది నాకు తెలియదండి. నిజంగా షాక్, అది నేను సర్ప్రైజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Lai is very, very special to me because it's going to be my first release and I have a lot of people to thank for that. The entire team of Lai, and then I'd like to thank I want to thank Manish Sharma Garu for giving me such amazing songs, and Raju Sundaram Master, and Yuvraj sir for showing me so amazingly. Madhu, Neeru, all of them, and my producers 14 Reels and Venkat sir for taking such good care of me, and my hero Nitin for being such a big support and being so helpful, and last but not the least my director Hanu, without whom this would have never been possible. Thank you so much Hanu. Okay, and I hope you all love the movie and love me. Thank you. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వారికి అండ్ హెల్ప్ చేసిన పోలీస్ వారికి చాలా చాలా థ్యాంక్స్. నాకు అసలే మాట్లాడడం రాదు, మీరు అరిస్తే ముందే మర్చిపోతాను నేను, కాస్త గ్యాప్ ఇవ్వండి. అసలే ఒక హీరో మాట్లాడాలంటే చాలా కష్టం అండి. అందరూ అన్నీ మాట్లాడాక మైక్ మాకిస్తారు, ఇంకా నెక్స్ట్ మేము ఏం మాట్లాడాలి, చాలా కష్టం అది. అయినా తప్పదు కాబట్టి మాట్లాడతాను, మీకు తప్పదు, మీరు వినాలి, సో వినండి. ఇక్కడికి వచ్చిన వచ్చారు, ఆయన బదులు ఈయన వచ్చారు. హను, నెక్స్ట్ మేఘా, వెల్కమ్ టు టాలీవుడ్. యూ హ్యావ్ అ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఆల్ ది బెస్ట్ ఇన్ టాలీవుడ్. అండ్ నెక్స్ట్ హను ఫస్ట్ కలిసినప్పుడు మేము ఇద్దరం ఏంటంటే తను నన్ను సార్ అనేవాడు, ఆర్ నేను అనేవాడు, నేను కూడా కొంచెం సార్ అనేవాడిని. మెల్లగా హీస్ట్ కాల్ మీ నితిన్, నేను కూడా హను అనేవాడిని. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇంకా బూతులే, ఇంకా మధ్యలో ఈ బ్యారియర్స్ ఏం లేవు, ఇద్దరం అంత క్లోజ్ అయిపోయాము. చెప్పాం కదా, కళ్యాణ్ గారు రాలేదు, ఆయన సోల్మేట్ వచ్చాడు, సో తను వచ్చినట్టే మా గురువు గారు. నా కెరియర్లో ఇది 24th సినిమా, నెక్స్ట్ సినిమా 25th సినిమా. ఆయన ఫస్ట్ ప్రొడక్షన్, ఆయన కళ్యాణ్ గారి ఫస్ట్ ప్రొడక్షన్లో నేను 25th సినిమా. ఇంతకంటే ఒక ఫ్యాన్గా నాకు ఏం కావాలి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఈ ఛాన్స్ నాకు కల్పించిన త్రివిక్రమ్ గారికి, కళ్యాణ్ గారికి ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఇందాక వేదిక మీద ఉన్న అందరికీ, కింద ఉన్న అందరికీ నమస్కారం. ఇందాక సుకుమార్ గారు చెప్తూ డైరెక్టర్లు 2 రకాలు, ఒకళ్ళు ఎడిట్ రూమ్లో డైరెక్ట్ చేసేవాళ్ళు, ఒకళ్ళు సెట్లో డైరెక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఆయనకి తెలియని 3వ రకం డైరెక్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళు సినిమా అంతా అయిపోయి రిలీజ్ అయిన తర్వాత ఇది ఇలాగంటే ఇంకోళ్ళు చేస్తే బాగుంటుంది అనుకుంటారు, అది నేను. సో అందుకని 3వ రకం డైరెక్టర్లు కూడా ఉన్నారు. ఈ సినిమా గురించి మీకు ఎంత తెలుసు, నాకు అంతే తెలుసు. ఆ పోస్టర్ చూశాను. కాకపోతే ఏంటంటే మీకంటే ప్రతిదాన్ని కొద్ది గంటల ముందు నాకు నితిన్ ఇప్పుడే నెట్లో రిలీజ్ అవ్వబోతుంది మీరు చూడండి అని నాకు టీజర్ గురించి, పాటల గురించి పంపించేవాడు. యువరాజ్ చెప్పింది నాకు అర్థం కాల, బాగా యావరేజ్ అన్నాడు ఏంటి అనుకున్నాను. ఆ తర్వాత ట్రైలర్ చూస్తే బాగా యావరేజ్ అంటే మేఘా అంత అందంగా ఉంటుందని అనమాట. అప్పుడు అర్థమైంది నాకు. సో యువరాజ్, యూ మేడ్ యువర్ పాయింట్. అండ్ చాలా 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 బాగా చేశారు మీరు. ఇంకా వెతుక్కునే లోపే నేను ముగించడానికి వచ్చిన మొట్టమొదటి అవకాశాన్ని వాడుకోమని పెద్దవాళ్ళు ఎవరో చెప్పారు. సో ముగించడానికి వచ్చిన మొట్టమొదటి అవకాశాన్ని వాడుకుంటూ ఇంకెంతకంటే ఎక్కువ విసిగించకుండా అందరికీ నమస్కారం. ఆల్ ద బెస్ట్. మొత్తం క్యాస్ట్ అండ్ క్రూ స్టార్టింగ్ ఫ్రమ్ నితిన్,
అందరూ కూడా 75 days వి లివ్డ్ లైక్ ఫ్యామిలీ అంటారో ఏమంటారో తెలియదు కానీ వి వర్క్డ్ అండ్ లివ్డ్ లైక్ ఫ్యామిలీ. అండ్ హను, ఇందాక నితిన్ చెప్పినట్టు థ్యాంక్స్ టు అమూల్య. మూవీ స్టార్ట్ అయిన రోజున August 11th అనేది డిసైడ్ చేసామండి. అండ్ టుడే వీఆర్ రిలీజింగ్ ఆన్ August 11th. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మాధవ్ గారు, ఆన్ బిహాఫ్ ఆఫ్ లై ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఈరోజు డైరెక్టర్ కృష్ణ చైతన్య గారు, అభిషేక్ అగర్వాల్ గారు అండ్ కాళీ సుధీర్ గారిని వేదికపై